అందరికీ నమస్తే అండి. మంత్రశక్తి అసలు ఏ మంత్రమైనా మనకు సిద్ధించాలి అంటే, దాని ద్వారా మనకు శక్తి రావాలి అంటే ఎలా మనము ఆ మంత్రాన్ని అనుష్ఠించాలి, జపం చేయాలి అని కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఈ విధంగా తెలియజేశారు. మనం మంత్రజపం చేస్తున్నాం, అది శబ్ద తరంగాలను ఉత్పత్తి చేస్తున్నది. ఆ తరంగాలే మంత్రమూర్తులుగా మారుతున్నాయి. మనం ఉపదేశం పొందిన మంత్రాన్ని అవిరామంగా జపం చేస్తూ ఉంటే ఆ పరాశక్తి యొక్క అనుగ్రహం మనకు తప్పకుండా సిద్ధిస్తుంది. ఆ మంత్రదేవత మనల్ని సదా రక్షించి ఆవహించి ఉంటుంది. కళేబరాన్ని త్యజించే సమయంలో కూడా మనల్ని ఎక్కువగా కష్టపెట్టదు, వదిలిపెట్టదు. ఆ ధ్యానంలోనే మనం ఉండిపోగలం. అటువంటి శక్తి మంత్రానికి ఉన్నది. కాబట్టి మంత్రజపం చేయండి.